నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వాక్యంలో, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ విధంగా మనల్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఆయన సెలవిచ్చుచున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు తన బిడ్డలైనటువంటి కోరస్సుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు సమస్త జనులు యెహోవా దేవుని తెలుసుకోవడానికి కోరస్సును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతని నీతి జీవితాన్ని బట్టి, అతని యథార్థతను బట్టి దేవుడు అతన్ని గొప్ప చేయడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ 14వ వచనంలో మీరు చూస్తే, ఐగుప్తులు కష్టార్జితమును కూసు వర్తక లాభము నీకు దొరుకును, దీర్ఘదేహులైన సెబాయిలను నీ ఎదుకు వచ్చి నీ వారగుదురు, వారు నీ వెంట వచ్చేదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. అప్పుడు సాగిలపడాడు అంటారంట, ఏమంటారంటే, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునో లేడు, ఆయన తప్ప ఏ దేవుడునో లేడని చెప్పుచు నీకు విన్నపం చేస్తారని దేవుడు తెలియజేస్తున్నాడండి. కోరేసు వారికి ఉన్నటువంటి శత్రులందరి పైన జయించడానికి దేవుడు ఇతని పక్షమున నిలబడినట్లుగా 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నామండి. అవునండి, ఎందుకు దేవుడు కోరేషును ఇంతగా ఆశీర్వదిస్తున్నాడంటే, కోరేషు యొక్క నీతిని బట్టి ఆయనను దేవుడు ఎంచుకున్నాడండి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఈయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, అతడు లంచం పుచ్చుకోలేదు, అవినీతికి చోటు ఇవ్వలేదు, ఆయన నీతిగా జీవించేటటువంటి వ్యక్తి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. ఈ కోరషు దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవుని నీతిని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కోరేషుని దేవుడు మరి ఆశీర్వదించి అతనితో ఉండి నడిపించాడంటే కారణం ఏంటంటే, ఇతను కోరేషు అనేటటువంటి వ్యక్తి దేవునికి నీతిగా జీవించాడు, ప్రజల పట్ల మరి ప్రేమగా జీవించాడు, ఎక్కడ కూడా లంచం పుచ్చుకోలేదు, అన్యాయంగా ప్రవర్తించలేదండి. ఇతను నీతిని బట్టి దేవుడు అతను ఏర్పాటు చేసుకుని అతనితో ఉన్నాడు. ఈ ప్రజలు అంటున్నారు, చూసేవారు అనేక మంది అంటే, నిత్యము నీ మధ్య దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నీ పక్షాన దేవుడు ఉంటే, నీకు కూడా శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళందరి మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ శత్రువుల మీద నీకు విజయం కలగాలి అంటే, నిన్ను అవమానపరిచేవారు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే, నువ్వు నీతిగా జీవించాలి. నీవు యథార్థతను విడిచిపెట్టుకున్న దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పక్షాన్ని నిలబడతాడండి. నీకు ఉన్నటువంటి శత్రువులందరినీ మిత్రులుగా మారుస్తాడు, వారందరి మీద నీకు విజయాన్ని దయచేస్తాడు. మనం కొన్నిసార్లు మన గృహాల దగ్గర, లేకపోతే ఉద్యోగం చేసే దగ్గర, మరి వ్యాపారాలు చేసే దగ్గర అనేక మంది మనకు శత్రువులు ఉండొచ్చు. మనము ఎదగకుండా ఆపివేయాలన్నటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన నీకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది ప్రజలు చూసి చెప్తారండి. నీ ఎదుగుదలను బట్టి, నువ్వు నువ్వు గొప్పగా ఉండడాన్ని బట్టి ప్రజలు అంటారు, దేవుడు వారి పక్షాన ఉన్నారు. దేవుడు వారి పక్షాన ఉంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని. అవునండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో కూడా నేను తెలియజేస్తున్నాను, దేవుని యొక్క నీతిని నెరవేర్చాలి. దేవుని నీతిని నువ్వు నెరవేర్చు, యథార్థంగా జీవించండి, లంచం పుచ్చుకోవద్దు. దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు తప్పక మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడండి, మీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు నీ పక్షాన్ని నిలబడితే వాక్యం చెప్తానే, యెహోవా నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు, దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకు విరోధి ఎవడు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని పక్షాన మనం నిలబడదాం. ఎందుకంటే ఆయన మన పక్షాన్ని నిలబడినప్పుడు మనము విజయాన్ని పొందుకుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనతో ఉన్నాడు అంటే మనకు విరోధిగా ఎవడు నిలబడలేడు. ఒకవేళ విరోధులు ఉన్నప్పటికీ వాళ్ళందరి మీద మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు చేసేటటువంటి ప్రతి పనులలో కూడా దేవుడు నీతో ఉన్నాడంటే, నువ్వు గొప్పగా ఆ కార్యాలన్నీ చేసి ముగించడానికి, విజయాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసంతో ఉండండి, నమ్మకంగా ఉండండి. నీతి యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టకుండా దేవునికి ప్రీతికరంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీతో ఉంటాడు. ఇది ప్రజలు అనేక మంది చూసి అంటారు, దేవుడు వారితో ఉన్నాడు.
దేవుడు ఇతనితో ఉన్నాడు కనుక దేవుడు ఇతన్ని ఇతనితో ఉండి దేవుడు ఇతన్ని ఆశీర్వదిస్తున్నాడు అని ప్రజలు చెప్పులాగిన మనం జీవిద్దాం. దేవుడు అలాగిన మన పక్షానుండే అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసి దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఈ మాటలను విశ్వసించినట్లయితే మనందరం తలలో ఉంచి ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు జీవాధిపతి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక ప్రభు. తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రభు దేవా, కోరెషు పక్కన నాయన నువ్వు ఉన్నావని, అతనితో నువ్వు ఉన్నావని నాయన ఐగుప్తీయులు అంటున్నారు ప్రభా. ఇంకా ఏ దేవుడు లేడు, నీ దేవుడే గొప్ప దేవుడు అని నాయన వారు చెప్పారు ప్రభా. నిజంగా నీవే ఉన్నతమైనటువంటి దేవుడు, నీవే మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తవు తండ్రి. దేవా, జగత్ ఉత్పత్తికి నాయన ప్రారంభించినటువంటి దేవుడవు నీవే ప్రభా. తండ్రి, ఇదిగో నాయన నీవు మాతో ఉంటే ప్రభా మాకు విషయాలే నాయన. మీరు మా పక్షా నుండి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి తండ్రి మా ద్వారా మీరు మాత్రం మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయినా మీరే గొప్ప కార్యాలు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.